నుంచి ఇక్కడికి రావడానికి ఎలా ఉపయోగపడిందో ఈ శరీరం కూడా మళ్ళీ పుట్టుక లేకుండా భగవంతుణ్ణి చేరిపోవడానికి ఉపయోగపడుతుంది. ఈ శరీరమే అపారమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని దాచిపెట్టారనుకోండి, ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది. కానీ దీన్ని ఉపయోగించినది ఏదుందో అది పుణ్యంగా మిగిలిపోతుంది. ఎక్కడో గోశాల కడుతున్నారనుకోండి, గోశాల కడుతుంటే ఈ శరీరాన్ని ఉపయోగించి తట్టలతో మట్టెత్తి పోశారనుకోండి, ఓ గోశాల కట్టడానికి మీరు శరీరాన్ని ఉపయోగించారు కాబట్టి ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు అడ్డుపెట్టి కొన్ని వేల జన్మల పాటు సుఖాలు ఇస్తాడు, తనకి దగ్గరగా తీసుకుంటాడు. ఈ శరీరాన్ని ఉపయోగించాలి. కానీ మీరు ఒకటి ఆలోచించండి, శరీరము తనంత తానుగా ఉపయోగపడుతుందా? కాకినాడ నుంచి తనంత తానుగా ఇది వచ్చేస్తుందా? పేట్లపాలెం తనంత తానుగా వచ్చి తనంత తానుగా మాట్లాడుతుందా? మాట్లాడదు. ఈ శరీరము అనేటటువంటి రథానికి గుర్రాలు ఉంటాయి. గుర్రాలు అపారమైన వేగం కలిగి ఉంటాయి. అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటుంది శ్రీ సూక్తం. ముందు గుర్రాలు వస్తాయి, గుర్రాలు ముందుంటాయి, రథం వెనక్కు ఉంటుంది కదా. గుర్రాలు లాగుతాయి కదా. ఏమిటి గుర్రాలు? ఇంద్రియాలు గుర్రాలు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, ఈ 5 ఇంద్రియాలు. ఇవి ముందు లాగుతాయి. కన్నుందనుకోండి, అలా చూశాననుకోండి, అబ్బా ఎంత బాగుందో జలపాతం, ఓసారి దగ్గరగా వెళదాం అనిపిస్తుంది. ముందు గుర్రం వెళ్ళింది, తర్వాత శరీరం వెడుతుంది, రథం వెడుతుంది. గుర్రాలు లాగుతాయి. ఇప్పుడు ఈ గుర్రాలకి ఈ రథానికి ఒక సారథి ఉంటాడు. ఆ సారథికి బుద్ధి అని పేరు. ఈ బుద్ధి అన్న సారథికి గుర్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని కళ్ళెం అంటారు. గుర్రం యొక్క ముక్కు దగ్గర నుంచి వేసి ఎన్ని గుర్రాలు కట్టనివ్వండి, అన్ని గుర్రాల యొక్క కళ్ళాలని సారథి పట్టుకుంటాడు కదూ. ఇప్పుడు ఈ సారథి కళ్ళాన్ని ఇలా లాగాడు అనుకోండి, రథం కదులుతుంది. ఇటు లాగాడు అనుకోండి, ఇటు తిరుగుతుంది. ఇటు లాగాడు అనుకోండి, ఇటు తిరుగుతుంది. గట్టిగా లాగాడు అనుకోండి, రథం ఆగుతుంది. సారథి ఎక్కి ఇలా జులిపించాడు అనుకోండి, రథం కదులుతుంది. వాటిని చేత్తో పట్టుకుంటారు, ఆ దండం పట్టుకుని దాన్ని ఒకలా కొట్టాడు అనుకోండి, అది వేగంగా దౌడు తీస్తుంది. అది అశ్వవిద్య అని గుర్రాల్ని పరిగెత్తించడం ఒక విద్య. ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పగ్గాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కానీ పగ్గాలు పగ్గాలుగా, గుర్రాలు గుర్రాలుగా మాత్రం లక్ష్యాన్ని చేర్చం. గుర్రాలు బండికి కట్టి, గుర్రాలకు పగ్గాలు కట్టి ఎవరూ ఎక్కకుండా గుర్రాలను అదిల్చి వదిలేశారనుకోండి, ఎక్కడికి ఎడుతుంది ఇప్పుడు ఈ రథం అని అడిగితే నేనేం చెప్పాలి? ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రథం చక్రాలు విరిగిపోయి పడిపోవచ్చు. అది ఇక్కడికి ఎడుతుందని చెప్పడం కష్టం. పైగా అటువంటి రథం వెడుతుంటే రహదారి మీద ఎవరు నిలబడరు, దూరంగా పారిపోతారు. దాని మీద సారథి లేడరా, ఎవరి మీదకి వచ్చేస్తుందో అంటారు కాదు. ఇప్పుడు ఈ పగ్గాలు అటు గుర్రాన్ని తగిలి ఉంటాయి, ఇటు సారథి చేతిలో ఉంటాయి. ఈయన ఎటు లాగుతాడన్న దాన్ని బట్టి గుర్రాలు ఎట్టెడతాయి. గుర్రాలు ఎట్టెడతాయో రథం అట్టెడుతుంది. అప్పుడే రథం లక్ష్యాన్ని చేరుతుంది. ఈ కూర్చున్న సారథి బుద్ధి, ఈతని చేతిలో ఉన్న పగ్గాలు మనస్సు, ఇంద్రియాలు గుర్రాలు, లోపల కూర్చున్న జీవుడిది ప్రయాణం. ఇప్పుడు ఈ బుద్ధి ముందు సక్రమంగా ఉందనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది. పగ్గం అటు కదులుతుంది, ఇటు కదులుతుంది, అటు గుర్రాన్ని కదులుతుంది. తెలిసి తెలియని వాడు రథం ఎక్కి పగ్గాలు పట్టుకుని ఇవేవో బాగున్నాయనుకుని ఇలా లాగి ఇలా అన్నాడు అనుకోండి, పరిగెడతాయి. ఇంకా తర్వాత ఏం చేయాలో వాడు తెలియదు, కనబడిపోతాడు వాడు. అదే తెలిసిన్నవాడు అనుకోండి, మళ్ళీ గుర్రాలను ఆపడం వస్తుంది, ఎటు తిరగాలో అటు తిప్పడం వస్తుంది. అప్పుడు చేరవలసిన చేటుకి చేరి రథాన్ని ఆపుతాడు. రహదారి మీద ఎవరు భయపడరు. ఈ పగ్గాలు మనస్సు. గుర్రానికి వేగం ఉంది, మనస్సుకి గుర్రం కన్నా వేగం ఉంది. అది విచిత్రం. లోకంలో పగ్గాలకి గుర్రం కన్నా వేగం ఉండదు, పరిగెత్తవు పగ్గాలు. కానీ ఇక్కడి పగ్గాలకి ఏమిటంటే గుర్రం కన్నా వేగం, ఇంద్రియాల కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది. ఇంత పరిగెత్తగలిగినటువంటి మనస్సు అదుపు చేయకపోతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇక్కడ కూర్చుని కాశీ వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని తిరుపతి వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని వెళ్ళకూడని చోటుకి మనసు వెళ్ళింది అనుకోండి, ఇష్టపడ్డాడు అనుకోండి, దాన్ని పతనం అయిపోతాడు.
అందుకే మనిషి మనసు దేన్ని బట్టి పని చేస్తుంది అంటే గుర్రాల్ని బట్టి పనిచేస్తుంటుంది. అటువైపు తగిలింది కదా మరి తాడు, అటు ఉంది ఇటు ఉంది పగ్గం. మీరు దేన్ని చూశారో దాన్ని లోపలికి తీసుకుంటుంది. ఈ గుర్రాలు అయితే ముందుకే పెడతాయి, ఈ గుర్రాలు ఏం చేస్తాయంటే బయట దాన్ని లోపలికి తెస్తాయి. నేను చూడకూడని దాన్ని అదే పనిగా చూశాను అనుకోండి, మనసు దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. నేను టీవీ పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు చావగొట్టేసుకోవడం ఓ గంట సేపు చూశాను అనుకోండి, నా మనసంతా కూడా రజోగుణంతో ఉంటుంది. నేను టీవీ పెట్టుకుని మంచి వీణాగానం విన్నాను అనుకోండి, మంచి సంగీతం విన్నాను అనుకోండి. ఈ మధ్య నాకు ఎవరో హరిప్రసాద్ చౌరాసియా ఒక నదీ ప్రవాహం వెళ్ళి సముద్రంలో కలిసిపోవడం ఎలా ఉంటుంది అనేటటువంటి దాని గురించి ఆయన చేసిన కచేరీ క్యాసెట్ ఇచ్చారు. ఏమిటి అసలు అలా ఎలా వాయించారు ఈయన, విందామని చెప్పి నేను ఒక రోజు రాత్రి పెట్టుకు విన్నాను. నది పుట్టినప్పుడు చాలా మెల్లగా పుడుతుంది, మధ్యలోకి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద సుడులతో ప్రవహిస్తుంది. సాగర సంగమం దగ్గరికి వెళ్ళేటప్పటికీ సముద్ర జలాలు ముందుకొస్తాయి నది దగ్గరికి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నేను ఒకప్పుడు మా చంటిబాబు గారి పుణ్యమాని గోదావరి నదిలో పడవెక్కి సాగర సంగమం వైపుకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూసే సముద్ర జలాలు నది వైపుకి వస్తాయి, ముందుకి వచ్చి నదిని కలుపుకుంటాయి. నదీముఖము అంటారు, అందుకే వాల్మీకి మహర్షి అంత అందంగా పిలిచారు. తానే ముందుకు వస్తుంది, పురుషుడు చెయ్యి చాపి పుచ్చుకున్నట్టుగా భార్యని నది వస్తుంటే సముద్రం ముందుకొచ్చి అందుకుంటుంది. అక్కడ నీటిని గుద్దుకుంటుంది. ఆ గుద్దుకున్నప్పుడు చప్పుడు వేరుగా ఉంటుంది. అసలు ఆయన వాయించినది విని నేను తెల్లబోయాను. నాకు రాత్రి పడుకున్నా కూడా ఏదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత, ఏదో నది ప్రవహిస్తున్నటువంటి చప్పుడు, మనసు ఎందుకో ఎంత ప్రశాంతంగా అయిపోయిందో. నీటి యొక్క ప్రవాహపు చప్పుడు వింటుంటే సముద్రహోరు కాదు, నీటి ప్రవాహ చప్పుడు, చిన్న అలా వెడుతున్న చప్పుడు వింటే మనసు లయం అవుతుంది. మనసుకి లక్షణం ఉంటుంది. అది అటు గుర్రాన్ని ఇటు బుద్ధిని కూడా తగిలింది కదూ, అటు కదులుతుంది ఇటు కదులుతుంది, దానికి అది లక్షణం పగ్గానికి. అందుకే మీరు ఏది చూస్తున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం తింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం వింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. నేను మంచి విషయాలు విన్నాను అనుకోండి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నేను చెడ్డ విషయాలు విన్నాను అనుకోండి, ఉద్రేకంతో ఉంటుంది. నేను కారులో వస్తున్నప్పుడు మిమ్మల్ని వాడు అలా తిట్టాడండి, వీడు ఇలా తిట్టాడండి, వాడు మీ సంగతి చెప్తానంటున్నాడండి, వాడు మీ మీద కుట్ర చేస్తున్నాడండి అన్నారు అనుకోండి, నేను అన్నీ విని కారు దిగాను అనుకోండి, ఈ దిక్కుమాల ప్రసంగాలు నాకు ఎందుకు అనిపిస్తుంది. నాకు చికాగ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. ఎవరైనా పలకరిస్తే చికాకు పడతాను. ఎందుకని? నేను వినకూడనివన్నీ విన్నాను, నా మనసు ప్రభావితమైంది. అదే నేను మంచి విషయాలు విన్నాను అనుకోండి, గోశాలలో మట్టి పోసారట, గోశాలలో మట్టి అంతా ఇనిపారట, పూల మొక్కలు వేసుకోవచ్చు, కదంబ వృక్షాలు వేసుకోవచ్చు, ఇప్పుడు అక్కడ గడ్డి వేయచ్చు, ఓ నెల్లాళ్లలో గడ్డి పెరుగుతుంది, గోవుల్ని కట్టాక చక్కగా ఈ గడ్డి వేయచ్చు. నా మనసు ఎంతో సంతోషంగా ఉందనుకోండి, ప్రసంగంలో అనేక విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. మనసు ఇంద్రియాలతో ఏం చూసిందో దాన్ని లోపలికి తీసుకుంటుంది, బుద్ధి ఏం చెప్పిందో దాన్ని చేస్తుంది, గుర్రా అన్నట్టు నడిపిస్తుంది. ఇందులో ప్రధానం ఏది అంటే, చూడకూడనిది పొరపాటున చూసిన బుద్ధి అటువైపుకు వెళ్ళొద్దు అని పగ్గాన్ని పట్టిందనుకోండి, వెళ్ళదు, ఆగుతుంది గుర్రం. బుద్ధి వక్రించిందనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది, సరే వెళ్ళని పగ్గం అట్లా ఆగిందనుకోండి, వెళ్ళిపోతుంది రథం, పతనం అయిపోతాడంతే. అందుకే అన్నిటికన్నా మనిషికి ఏది ప్రధానము అంటే బుద్ధి ప్రధానం. బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉండాలి. అందుకే మీరు ఏ పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు. మీరు ఏ పూజ చెయ్యండి, చిట్ట చివర మాత్రం ఒక మాట అడుగుతారు, దాన్నే మంత్రపుష్పం అంటారు. అందుకే చేత్తో పువ్వులు పట్టుకుని ఆఖరణ అడుగుతారు. ఏమన్నాడు? ఏదో దుర్గాదేవిని పూజ చేశామనుకోండి, శారదా నవరాత్రుల్లో కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు అని పువ్వులు విడిచిపెట్టేస్తారు. మంత్రపుష్పం చెప్పారు అంటే ఆఖరణ ప్రచోదయాత్, ఆ దుర్గమ్మ మా బుద్ధులను ప్రేరేపించుగాక, ఆ దుర్గమ్మ మమ్మల్ని అనుగ్రహించాలి. అందుకే రుద్రాభిషేకం చేస్తే శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు అని అన్ని మాటలు చెప్తారు మహన్యాసంలో. ఆ పరమశివుని యొక్క అనుగ్రహము చేత మా బుద్ధులు మంచి వైపునకు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధి ఎప్పుడూ మంచిని కోరుగాక, చెడు వైపుకి మనసుని ఇంద్రియాలని తిప్పకుండుగాక. సరే అలా అనుభవించు అందనుకోండి, ఒక్కసారి బుద్ధి అందా ఇరుక్కుపోతాడంతే, పాపకర్మల వైపుకి వెళ్ళిపోతాడు. అందుకే
మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా. ఆనందం అనేటటువంటిది మనిషిలోంచి పుట్టే కోరిక 3 కారణముల చేత పుడుతుంది. ఒకటో స్థాయి దేనికి పుడుతుంది అంటే దీని సుఖం కోసం పుడుతుంది. మొదటి కోరిక దీనికి వస్తుంది, ఇది బాగుండాలని కోరుతుంది. ఎందుకో ఈ ప్రసంగాలన్నీ, హాయిగా ఇంటి పట్టున కూర్చుంటే సుఖంగా కూర్చోవచ్చు కదా, ఈ తిరుగుడు ఏమిటి, ఈ ప్రసంగాలు ఏంటి, ఎందుకు వచ్చిన అల్లరి అంటే శరీరం సుఖపడాలి. ఏసీ ఉంటే బాగుండండి అంటుంది, అంటే శరీరానికి చల్లగా ఉండాలి. బా ఎంతసేపు అండి ప్రయాణం అంటుంది, అంటే అలా కూర్చోవడం ఇష్టపట్టాలా, కాసేపు పడుకుందాం, శరీరాన్ని చాపుకుని అంటుంది. మొదటి కోరిక దేని గురించి అడుగుతుంది అంటే శరీరం గురించి అడుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని గురించి అడిగేటటువంటి కోరికలకి అంతు ఉండదు. మనస్సు పగ్గాలు సంకల్ప వికల్పం చేస్తుంటాయి, అటు కదుపుతాయి ఇటు కదుపుతాయి. అందుకే అది కదిపేటప్పుడు ఈ పగ్గలు మరి లాగుతూ ఉంటారు కదా, ఇలా 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 లాగుతూ ఉంటారు. అటు తలని లాగుతూ ఉంటుంది, గుర్రం తలని, ఇటు ఈ చెయ్యి లాగుతూ ఉంటుంది. లాగుతున్నప్పుడు అట ఇట, అది సంకల్పం ఇది వికల్పం. ఒకటి చెప్తుంది వదిలేస్తుంది, చెప్తుంది వదిలేస్తుంది, ఒకటే చెప్పదు, అనేకం చెప్తూ ఉంటుంది. Mm-hmm.